మొదటిగా మనకందరికీ ఈ సమయాన్ని ఇచ్చిన ఆ దేవాదేవునికి వందనాలు చెల్లించుకుందాం. అలాగే కూడి వచ్చిన మీకు అందరికీ కూడా ప్రభువు నామమున వందనాలు చెల్లిస్తున్నాను. గత వారంలో మనము యేసు తన గురించి తాను చెప్పిన మాటలను మనము తెలుసుకున్నాం. ఆయన తల్లి అయిన దేవునితో సమానంగా తను పోల్చుకున్నట్టుగా సత్యము, మార్గము, జీవము ఆయనే అని మనం తెలుసుకున్నాం. అలాగే ఆయన మాటల్లో ఆయన యొక్క గొప్పదనాన్ని, ఆయన యొక్క దైవత్వాన్ని మనము తెలుసుకున్నాం. అయితే నేటి దినాన ఎవరైతే చరిత్రకారులు, సైంటిస్టులు, అలాగునే ప్రవక్తలు, అలాగునే ఆయన సేవించిన అపోస్తులైన పౌలు, అలాగే ఆయన శిష్యులైన వారు కూడా ఏమి విషయాలు చెప్పారో మనము కొద్దిగా ఈ దినాన నేర్చుకుందాం. ఇక్కడ 14వ వచనం, యోహాను సువార్త 14వ అధ్యాయము 8వ వచనాన్ని చూసినట్లయితే, అప్పుడు ఫిలిప్పు, ప్రభువా, తండ్రిని మాకు కనబరచుము, మాకంతే చాలునని ఆయనతో చెప్పగా, యేసు, ఫిలిప్పు, నేను ఇంతకాలము నీ యొద్ద ఉండినను నీవు నన్ను ఎరుగవా? చాలు. ఇక్కడ మనం గమనించినట్లయితే ఆయన ఎంతో కాలంగా అక్కడ ఉన్నను ఆయనతో కలిసి ఉన్న ఫిలిప్పు ఆయన ఎవరో ఎరుగలేకపోతున్నాడు. పుట్టుక నుండి మనం అందరము క్రైస్తవులుగా చెప్పబడుతున్న మనం అందరము కూడా క్రీస్తు అంటే ఎవరు, ఏమిటి, ఎవరెవరు ఏం చెప్తున్నారో మనకైతే తెలియదు ప్రియమైన వాళ్ళ. అయితే మొట్టమొదటిగా చూసినట్లయితే అపోస్తులైన పౌలు రోమీలకు రాసిన పత్రిక 9వ అధ్యాయము 5వ వచనంలో చూసినట్లయితే ఎంతటి గొప్ప శ్రేష్టమైన మాటను ఆయన మనకు తెలియజేస్తున్నాడు. చూడండి ప్రియమైన వాళ్ళ, సర్వాధికారి అయిన దేవుడని ఆయన చెప్తున్నాడు. రోమీలకు రాసిన పత్రిక 9వ అధ్యాయము 5వ వచనం, పితరులు వీరు శరీరమును బట్టి క్రీస్తు వీరిలో పుట్టెను, ఈయన సర్వాధికారి అయిన దేవుడయ్యుండి నిరంతరము స్తోత్రార్హుడై ఉన్నాడు. ఆమేన్. దేవుని స్తోత్రం కలుగుగాక. చూడండి ప్రియమైన వాళ్ళారా, అపోస్తుడైన పౌలు ఆయన దమస్కు మార్గంలో దర్శించినను అప్పుడు ఆయన యేసు యొక్క సేవకు నియమింపబడ్డాడని తెలుసుకున్న తర్వాత ఆయన సేవలో ఆయన క్రీస్తు ఏమిటో తెలుసుకున్నాడు, ఎరిగాడు ప్రియమైన వాళ్ళారా. మరి మనము కూడా పుట్టుక నుండి కూడా క్రైస్తవులని చెప్పబడుతూ మనము బైబిల్ చదువుకుంటూ జ్ఞానాన్ని ఎంతో పొందుకుంటున్నాం. కానీ క్రీస్తును మనం ఎంతవరకు ఎరిగి ఉన్నామన్నదానికి మన ఆత్మ పరిశీలనే మనకు ముఖ్యమై ఉన్నది ప్రియమైన వాళ్ళ. అలాగనే మనం గమనించినట్లయితే ప్రియమైన కుమారులారా, యూదులు కూడా ఒక మాట చెప్తున్నారు. యోహాను సువార్త 19వ అధ్యాయము 7వ వచనం చూసినట్లయితే ఆయన గురించి యూదులు మాకొక నియమము కలదు, తాను దేవుని కుమారుడని ఇతడు చెప్పుకొనెను కనుక ఆ నియమం చొప్పున అతడు చావవలనని అతనితో చెప్పింది. చూడండి ప్రియమైన వారా, తాను దేవుడని చెప్పుకుంటున్నాడని చెప్పి యూదులు కూడా చెప్పారు. ఆ మాటను బట్టి ఆయన చంపడానికి కూడా వారు వెనుకంజ వేయకుండా ఎన్నో ప్రయత్నాలు చేసి ఆయనను సిలువ ఎక్కించినట్లుగా మనం లేఖనాలు చూస్తున్నాం. అలాగనే మనం గమనించినట్లయితే ప్రియమైన వాళ్ళారా, శాస్త్రులు అనే వారు కూడా ఏమి చెప్తున్నారో ఒకసారి చూద్దాం. మార్కు సువార్త 2వ అధ్యాయము 5-7 వచనాలు చూద్దాం. మార్కు సువార్త, యేసు వారి విశ్వాసమును చూసి, కుమారుడా, నీ పాపములు క్షమింపబడి ఉన్నవి పక్షవాయువు గల వారితో చెప్పాను. శాస్త్రులలో కొందరు అక్కడ కూర్చుని ఉండి వారు ఇతను ఇట్లా ఎందుకు చెప్తున్నాడు, దేవదూషణ చేస్తున్నాడు కదా, దేవుడు ఒక్కడే తప్ప పాపమును క్షమింపగలవాడెవడని తమ హృదయములలో ఆలోచించుకుని. చూడండి ప్రియమైన వారా, అక్కడ ఉన్న శాస్త్రులు ఒక వ్యక్తిని స్వస్థపరిచిన దేవాది దేవుడిని ఏమంటున్నారు అని అంటే, ఇతను దేవుడితో సమానంగా ఎంచబడుతున్నాడు, దేవుడు ఒక్కడే కదా పాపాలను క్షమించగలిగింది,
దేవుడు తప్ప ఎవ్వరు కూడా పాపాలను క్షమించలేడు కదా, ఈయన మాత్రం నేను పాపాలను క్షమించి ఉన్నానని చెప్పి ఆయన చెప్పుట నేరము కదా, మన యూదులకు నియమము కదా అది, ఆ నియమాన్ని బట్టి ఈయనను చంపవలసి ఉన్నదని చెప్పి శాస్త్రులు కూడా ఆయన చంపే ప్రయత్నము చేసినట్లు లేఖన భాగాలు మనకు తెలియజేస్తున్నాయి. ప్రియమైన వాళ్ళరా, ఇలాగున అక్కడ యూదులను శాస్త్రులను పరిశీలు రకరకాలుగా ఆయన్ను పరిశోధించిన వారందరూ కూడా ఆయన ఎవరో తెలుసుకుని ఉన్నారు. దురాత్మ పట్టిన ఒక వ్యక్తి ఆయనను దేవుని కుమారుడా నాతో నీకేమి పని అని చెప్పిన సందర్భాన్ని కూడా మనము లేఖనాల ద్వారా తెలుసుకుంటున్నాం. ప్రియమైన వాళ్ళ ఇలాగున చెప్పుకుంటూ వెళితే పరిశుద్ధ లేఖనాలలో ఆయన యొక్క గొప్పతనం మనకు తెలుస్తుంది. ప్రియమైన వాళ్ళ ఇలాగున ఆ పరిశుద్ధ లేఖనాలను బట్టి మనం అందరం కూడా చదువుకుంటూ జ్ఞానంతో వెళుతున్నామే తప్ప ఆయన నిజమైన సత్యాన్ని మనము గ్రహించలేకపోతున్నాం. ఒక భక్తుడు చెప్తాడు, ప్రియమైన వాళ్ళరా, ఆయన గురించిన మాటను. నిజ క్రైస్తవుడు జాన్ వెస్లీ అనే భక్తుడు ఆయన చెప్తున్నాడు, నిజ క్రైస్తవులు సత్యాన్ని వెతుకుతారు, అలాగే సత్యాన్ని వింటారు, సత్యాన్ని బోధిస్తారు, సత్యాన్ని ప్రేమిస్తారు. అయితే ప్రియమైన వాళ్ళరా, ఇవన్నీ కూడా ఒక్క వ్యక్తి అయితే ఆయన సత్యం కోసం మరణించాడని కూడా మనము తెలుసుకోవాలి. ప్రియమైన వాళ్ళరా, అయితే నిజ క్రైస్తవుడు ఆ సత్యం కోసమే తనము మరణించాలన్నది కూడా దేవుని వాక్యంగా సెలవిస్తుంది. ప్రియమైన వాళ్ళరా, మనము ఎప్పుడైతే క్రీస్తును ఆరాధిస్తున్నామో ఆయనే సత్యము మార్గము జీవమై ఉన్నాడని, ఆయన సత్యంలో మనం నడుస్తున్న వారమైతే ఆయన కోసము మరణిస్తామని ఒక భక్తుడు జాన్ వెస్లీ చెప్తున్నాడు. అయితే ఇంకొక మాటను మనం చూసినట్లయితే ప్రియమైన వాళ్ళరా, క్రీస్తులాగా బతకడము చాలా కష్టమైన పని అని ఒక భక్తుడు చెప్తున్నాడు. క్రైస్తవుడిగా జీవించవచ్చు, నీవు క్రైస్తవుడిగా నేను ఉంటానని చెప్పవచ్చు, క్రైస్తవుని జీవన విధానాన్ని నేను అనుసరిస్తానని చెప్పవచ్చేమో, కానీ క్రీస్తులాగా జీవించడం అనేది చాలా కష్టమైన విషయం అన్నది మనం గుర్తెరగాలి. ప్రియమైన వాళ్ళ ఎక్కడ కూడా ఆయన ఎవరిని దూషించిన వాడుగా కాదు, ఎవరిని నిందించిన వాడుగా లేడు, ఎవరిని కూడా ఒక వ్యక్తికి చెడు చేయాలన్న తలంపు ఆయనలో ఉన్నట్లు కానీ మనము చూడము. ఏలాగునా ఈ లోకంలోని లోకానుసారం అన్నింటినీ కూడా మనం ఏం చేస్తున్నామంటే వాటిని గ్రహిస్తున్నాము, ఆ లోకానుసారంగా మనము జీవిస్తున్నాము. నిజంగా నిజ క్రైస్తవుడు అన్నవాడు నీటిలో ఉన్న పడవ లాంటి వాడు. ప్రియమైన వాళ్ళ నీటిలో ఉన్న పడవ, నీళ్లు ఆ పడవలోకి వస్తే ఏం జరుగుతుంది? మునిగి పోతుంది. అలాగనే నీటిలో ఉన్న పడవ మునిగిపోతుంది. ఎంతవరకు నీళ్ళలో ఉన్నను నీళ్లు రానంత వరకు ఆ పడవ మునిగిపోదు. అలాగే క్రైస్తవుడు కూడా లోకములో ఉన్నంత వరకు, లోకాన్ని తనలోకి తెచ్చుకునేంత వరకు కూడా అతను నాశనము కాడు. ప్రియమైన వాళ్ళ నిత్య జీవులోనికి ఆయన నడుస్తాడన్నది మనకు తెలియజేయబడుతుంది. అయితే నిజ క్రైస్తవులమైన మనము పడవలాంటి వారంగా ఉన్నామైనా, అయితే ఈ లోకాన్ని ఎప్పుడు కూడా మనలోకి తీసుకోకుండా ఆస్వాదించకుండా ఉండాలన్నది, తామర ఆకులాగా కూడా ఉండాలన్నది మనము నేర్చుకోవాలి. ప్రియమైన వాళ్ళ ఇలాగున క్రీస్తు యొక్క భక్తులుగా, క్రీస్తు యొక్క అనుయాయులుగా, క్రీస్తును మార్గదర్శకులుగా మనం కోరుకుంటున్నాం. మనము మన జీవన విధానాన్ని ఎలాగ ఎంచుకుంటున్నామో చాలా జాగ్రత్తగా గమనించాలి. లోకంలో రాజకీయ నాయకులు ఉన్నారు, ఎంతో సంగీత కళాకారులు ఉన్నారు, అలాగనే గొప్ప విద్యావేత్తలు ఉన్నారు, ఎంతోమంది శాస్త్రవేత్తలు ఉన్నారు, చరిత్రకారులు ఉన్నారు. ఇలాగున ఎలాంటి వ్యక్తిని చూసినా కూడా, ఎలాంటి వ్యక్తి క్రైస్తవుడైనవాడు కాకుండాను క్రైస్తవుడైన వారు కూడా దేవుని గురించి, ప్రభువైన క్రీస్తు గురించి చెప్పే సమయంలో ప్రియమైన వాళ్ళరా ఎంతో శ్రేష్టమైన మాటలను దేవుడి ద్వారా వారి చేత పలికించినట్లుగా మనం చూస్తాం. ఒక క్రైస్తవ భక్తుడు చెబుతున్నాడు, ప్రియమైన వాళ్ళరా, ఆదివారాలను నిర్లక్ష్యము చేయకండి. ఆదివారాలను నిర్లక్ష్యం చేసినట్లయితే మిమ్మల్ని మీరు నిర్లక్ష్యము చేసుకున్నట్లే అంటున్నారు. కారణం ఏమిటంటే ప్రియమైన వాళ్ళరా, మందిరములో ఒక దినం కనుకుంటా 1000 దినముల కంటే శ్రేష్టమని మాట మనకు లేఖనాలు తెలియజేస్తున్నాయి. అయితే ఈ మందిరంలో మనం వచ్చిన తర్వాత 1 గంట మనం ఉన్నామంటే మన జీవిత కాలం 1000 రోజులు పెరిగినట్లుగా ఆ దేవాదేవుడు లేఖనాల ద్వారా మనకు తెలియజేస్తున్నాడు. మరి ఎందుకు మనము ప్రతి ఆదివారంలో కూడా, లేకపోతే ఎన్నో ఆదివారాల్లో కూడా ఆదివారాన్ని మాత్రమే నిర్లక్ష్యం చేస్తాం? కారణం ఏమై ఉంటుందో మీకే వదిలేస్తున్నాను. కారణం ఏమిటంటే ప్రియమైన వాళ్ళరా,
ఎందుకు ఆదివారాలు మందిరానికి రాలేకపోతున్నామో అనేది మనకే తెలుస్తుంది ప్రియమైన వాళ్ళ. అవునా కాదా? నిజం, మనసులో మీరు ఒప్పుకోండి. ఎందుకంటే క్రైస్తవ బిడ్డలుగా యథార్థతను చాటి చెప్పుట్లో మనంత వారు వేరొకరు ఉండరు. కనుక క్రీస్తును యథార్థవాదిగా చెప్పబడుతున్న మనము, ఆయన్ను అనుసరించే వారిగా ఉన్న మనము యథార్థంగా ఉండాలన్నది లేఖనాలు మనకు తెలియజేస్తున్నాయి ప్రియమైన వాళ్ళ. అలాగనే గమనించినట్లయితే గాంధీ క్రీస్తుని గురించిన ఒక లేఖ రాశాడు ప్రియమైన వాళ్ళ. అది ఈ కొద్ది కాలంలోనే వేలానికి వచ్చింది. అది $50,000 వేలానికి వచ్చింది. అంటే దాదాపు 4,50,00,000 వరకు వేలానికి వచ్చిందంటే చూడండి ప్రియమైన వాళ్ళ. క్రీస్తు మరణించాడు, గాంధీ మరణించాడు, ఆ లేఖ చేరిన వ్యక్తి కూడా మరణించాడు. కానీ ఆయన గురించి రాసిన లేఖనము మాత్రము స్థిరంగా నిలిచే ఉంది. అది వేలానికి వచ్చినప్పుడు ఎంతో గొప్ప విలువను కలిగి ఉంది ప్రియమైన వాళ్ళ. అలాంటి గొప్ప విలువను కలిగి ఉన్న పరిశుద్ధ లేఖనాన్ని కూడా మనలో చాలా మందికి కూడా ధ్యానం చేయడము మన వల్ల కావటం లేదు. అలాంటి లేఖనాలు కలిగిన పరిశుద్ధ గ్రంథాన్ని మనం చదువుట కూడా నిర్లక్ష్యము చేస్తూ ఉన్నాం ప్రియమైన వాళ్ళ. ఆయన అంటాడు, యేసు ప్రభువు గొప్ప వక్త, గొప్ప ప్రవక్త, అలాంటి గురువు ఇంకొకరు లేరు అన్న మాట ఆయన నోటి గుండా చెప్పాడు. ఆ లేఖనంలో కూడా రాసినట్లుగా తెలియజేయబడుతుంది ప్రియమైన వాళ్ళ. అంతటి చిన్న మాటలు పట్టుకొని వేలల్లో, లక్షల్లో అమ్ముకుంటున్నారు, కోట్లలో అమ్ముకుంటున్నారంటే అది ఎవరి గొప్పతనం అంటారు? గాంధీ గారి గొప్పతనం అంటారా? లేకపోతే రాయించుకున్న వ్యక్తి గొప్పతనం అంటారా? ఎవరి గొప్పతనం? దేవుని గొప్పతనం తప్ప ఇంకొకటి కాదన్నది మనము జ్ఞాపకం చేసుకోవాలి. అలాగనే మనం గమనించినట్లయితే చార్లెస్ స్పర్జన్ అనే ఆయన చెప్తున్నాడు ప్రియమైన వాళ్ళారా, క్రీస్తు శిలువపై మరణించి మనలో జీవిస్తున్నాడన్న మాటను ఆయన చెప్పాడు ప్రియమైన వాళ్ళారా. క్రీస్తు శిలువపైన మరణించి ఎంతకాలమైంది? 2000 సంవత్సరాలు అవుతుంది. కానీ ఈ దినాన మనం ఇక్కడ కూడుకొని పునరుత్థాన దినము, ఆయన మరణించి లేచిన దినము, ఇక్కడ మనం కూడుకొని అందరం కూడా ఆయన ధ్యానించాలి, ఆయన్ని స్మరించుకోవాలి, ఆయన్ను మనం చేసుకోవాలని, ఆయన్ను ఆరాధించాలని ఇక్కడ కూడుకొని ఉన్నాం కదా. అయితే ఆయన చనిపోయిన రోజు నుంచి కూడా ఈ రోజుకి కూడా ఎందరి వ్యక్తుల్లో ఆయన జీవించి ఉన్నారన్నది చార్లెస్ స్పర్జన్ గారు తెలియజేశారు ప్రియమైన వాళ్ళగా. అలాగే మనం గమనించినట్లయితే సర్వేపల్లి రాధాకృష్ణన్ గారు ఉత్తమ గురువులు. ఇక్కడ టీచర్లు ఎవరైనా ఉంటే వారికి తెలిసే ఉంటుంది. ఆయన ఉత్తమమైన గురువుగా ఉన్నాడు. మనకు 2వ రాష్ట్రపతిగా ఆయన పనిచేశారు ప్రియమైన వాళ్ళరా. ఆయన చెబుతాడు కదా, ఆయన ఏమంటాడంటే ప్రియమైన వాళ్ళరా, అత్యుత్తమ గురువు ఎవరు అని అంటే ప్రపంచంలో యేసు ప్రభువు తగ్గ ఇంకొకరు కాదు అని అంటాడు. గురువు అని అంటే చాలా మందికి అర్థం తెలిసి ఉండొచ్చు, ఉండకపోవచ్చు. కానీ ఒక మాటలో చెప్తాను, మనం చీకట్లో ఉన్నాము, చీకటి నుండి వెలుగులు నడిపించేవాడే గురువు. అది ఎవరు అని అంటే నేను వెలుగై ఉన్నానని చెప్పిన యేసు ప్రభువు తప్ప ఇంకొకరు కాదని ఆయన చాలా చోట్ల చాలా సందర్భాల్లో చెప్పిన సందర్భాలు ఉన్నాయి ప్రియమైన. అయితే ఒక వ్యక్తి, ఒక బ్రాహ్మణుడు ఆయన దగ్గరికి వచ్చి, అయ్యా మీరు ఉత్తమ గురువులు కదా, మీలాంటి ఉత్తమైన గురువును నాకు తెలియజేయమని అడిగినప్పుడు ఆయన లోపలికి వెళ్ళి తీసుకొచ్చి ఒక పుస్తకాన్ని ఇచ్చారు ప్రియమైన వాళ్ళగా. ఆ పుస్తకమే బైబిల్. ఆ బైబిల్ను చదివి ఆయన క్రైస్తవుడుగా మారి గొప్ప సేవకుడుగా మారాడు. దేవుని స్తోత్రం కలుగునుగాక. హల్లెలూయా. అయితే మనము ఎంతవరకు క్రైస్తవులమని చెప్పబడుతున్న మనము, పుట్టుకతో క్రైస్తవులమని చెప్పబడుతున్న మనము, బాప్తిస్మం తీసుకున్న మనము ఎంతవరకు పరిశుద్ధ లేఖనాలను మనము చదువుకుంటున్నాము, ఎంతవరకు ఆయన జ్ఞానాన్ని మనము సంపాదించుకుంటున్నాం అనేది మరొక్కసారి జ్ఞాపకం చేసుకోవాల్సిందిగా మనవి చేస్తున్నాను ప్రియమైన వాళ్ళరా. అలాగనే అమెరికా అధ్యక్షుల్లో ఒక గొప్ప వ్యక్తి, ఇప్పటికీ కూడా చాలా గొప్పగా చెప్పబడుతున్న అబ్రహాం లింకన్ గారు అంటారు కదా, ఏమని అంటారంటే ప్రియమైన వాళ్ళరా, దేవుడు మనకిచ్చిన గొప్ప బహుమతి ఒక పుస్తకం. ఆ పుస్తకమే బైబిల్. అందులో ఏముంటుందని అంటున్నాడంటే ప్రియమైన వాళ్ళరా, దేవుని ప్రేమ ఉంది. అలాగే ఇంకొక గొప్ప గుణం కూడా, మానవుల్లో ఉండవలసిన గొప్ప గుణం కూడా ఉంది, అది క్షమాపణ అని చెప్తున్నాడు ప్రియమైన వాళ్ళ. మరి ప్రభువైన క్రీస్తులోనే ఆ క్షమాపణ గుణాన్ని మనం ఎక్కువగా చూస్తాం.
శిలువను ఎక్కించిన ఆయన్ను కూడా ఎప్పుడు కూడా ఎవరిని కూడా నిందించినట్లు కానీ దూషించినట్లు కానీ ముఖం మీద ఉమ్మి వేసినా కూడా ప్రియమైన వాళ్ళారా ఆయన ఎవరిని కూడా దూషించిన దాఖలాలు మనకు అక్కడ కనిపించు. అలాంటి క్షమాగుణాన్ని తెలియజేయగలిగిందే పరిశుద్ధ గ్రంథం అన్నది అబ్రహాం లింకన్ గారు తెలియజేశారు ప్రియమైన వాళ్ళారా. అలాగనే మనము గమనించినట్లయితే ఇంకొక శ్రేష్టమైన వ్యక్తిని మనం చూసినట్లయితే ఇందిరాగాంధీకి ఇద్దరు కుమారులు, సంజయ్ గాంధీ, రాజీవ్ గాంధీ. సంజయ్ గాంధీ గారు విమాన ప్రమాదంలో మరణించినప్పుడు ఆ పైలట్ ఇంటి దగ్గరికి వెళ్ళడానికి ఇందిరాగాంధీ వెళ్ళారు ప్రియమైన వాళ్ళ. ఈమె చేసిన గొప్పతనం ఏమిటంటే తన కొడుకు మరణించినా కూడా ఆ మరణం యొక్క శోకాన్ని అనుభవిస్తూ కూడా ఇంకొకరు అనుభవించే ఆ శోకాన్ని ఓదార్చాలని ఆ ఇంటికి వెళ్ళింది. అక్కడ చూసిన సందర్భాన్ని చూసి ఆమె చాలా ఆశ్చర్యపోయింది ప్రియమైన వాళ్ళ. కారణం ఏమిటంటే ఆ తల్లి అక్కడ కూడి ఉన్న అనాథ పిల్లలకు అందరికీ కూడా ఆహారాన్ని అందించేదిగా కనబడుతుంది. ఆహారం వడ్డిస్తూ ఆమె ఎంతో సంతోషంతో కనబడినట్టు చూస్తుంది ప్రియమైన వాళ్ళ. చూడండి, క్రైస్తవ ప్రేమ అంటే అలాగా ఉంటుంది. తనలో ఎంతో బాధ ఉన్నను, ఎంతో శ్రమ పడుతున్నాను, ఎంతో వేదన కలిగి ఉన్నను కూడా ఇతరులకు ఆహారాన్ని అందించేవారిగా, ఇతరులకు ప్రేమ పంచేవారిగా క్రైస్తవులు ఉంటారన్నది ఆమె గ్రహించింది ప్రియమైన వాళ్ళ. ఇక్కడ ఆమె జీవిత చరిత్రలో కొన్ని చోట్ల రాసుకున్న సందర్భాలు ఇవి ప్రియమైన వాళ్ళరా. అలాగనే మనం చూసినట్లయితే ప్రియమైన వాళ్ళరా, మదర్ తెరీసా కూడా అంటుంది కదా, ఎంతో శ్రేష్టమైన మాట క్రీస్తుని గురించి చెప్తుంది. మనము ఇతరులకు ఎంతో మేలు చేసేవారంగా ఉంటాం. ఆ మేలు దేనికి సంబంధించిందిగా ఉంటుందంటే దేవునికి నీకు ఉన్న సంబంధాన్ని తెలియజేస్తుందంటుంది ప్రియమైన వాళ్ళరా. ఏమిటి అసలు మేలు మనం ఇతరులకు చేస్తే దేవుడు మనకేం చేస్తాడు, ఆ సంబంధం ఎలా ఉంటుంది? ఒక వ్యక్తికి మనము 1,00,000 రూపాయలు దానం చేశామనుకుందాం. ఆ వ్యక్తి మనల్ని ఏమనుకుంటూ వెళ్తాడు? ఒకే ఒక మాట అంటాడు, నువ్వు దేవుడివయ్యా, అమ్మా నువ్వు దేవతవమ్మా అని అనుకుంటూ వెళ్తాడు. అయితే ప్రియమైన వాళ్ళారా, ఇక్కడ ఆమె మదర్ తెరీసా చెప్తుంది, నాకు ప్రేరణ యేసు ప్రభువే. ఆ యేసు ప్రభు యొక్క ప్రేమను బట్టి నేను కుష్ఠరోగులకు, ఇతరత్ర రోగులకు కూడా అంతా నేను సేవ చేస్తూ ఉన్నాను అని ఆమె చెప్పుట్లో దేవుని యొక్క క్రీస్తు యొక్క గొప్పతనాన్ని మనం ఇక్కడ చూస్తున్నాం ప్రేమైన వాళ్ళ. అలాగనే మనం గమనించినట్లయితే ఒక సంగీత కళాకారుడు కీరవాణి గారు, ఆయన పాట ఒకటి ఆస్కార్ అవార్డుకి కూడా వెళ్ళినట్లు మనము చూస్తాం. అయితే ప్రియమైన వాళ్ళ ఆయన చెప్తున్న శ్రేష్టమైన మాట ఏమిటి అంటే ప్రియమైన వాళ్ళ, ఎదుటి వ్యక్తి గురించి మరణించే వారు ఎంతమంది ఉన్నారు? మీకు ముక్కు ముఖం తెలియని ఒక వ్యక్తి గురించి మీరు మరణించడానికి సిద్ధంగా ఉన్నారా? ప్రశ్న. ఒక్కసారి మీరు ఆత్మపరిశీలన చేసుకోండి. నిజంగా మీ ఆత్మలో మీరు చచ్చిపోతాము మేము అని నిజంగా చెప్పగలరా? క్రైస్తవ యొక్క గొప్పతనం ఏమిటంటే ప్రియమైన వాళ్ళరా, అది యేసు ప్రభు తప్ప ఇంకొకరు కాదన్నది కీరవాణి గారు చాలా స్పష్టంగా ఒక ఇంటర్వ్యూలో తెలియజేశాడు ప్రియమైన వాళ్ళ. రక్షించబడిన ఎదుటి వ్యక్తి గురించి తను తాను మరణించడం అన్నది గొప్ప విషయంగా చెప్పాడు. అలా మరణించగలిగిన వ్యక్తి యేసు ప్రభు తప్ప ఇంకొకరు కాదన్నది ఆయన తెలియజేశాడు ప్రియమైన వాళ్ళ. అలాగనే మనం గమనించినట్లయితే సాధు సుందర్ సింగ్ గారు కూడా ఒక శ్రేష్టమైన మాటను మన క్రైస్తవులందరికీ కూడా క్రీస్తుని గురించిన మాట తెలియజేస్తున్నాడు ప్రియమైన వాళ్ళ. క్రీస్తును అనుసరిస్తున్న మనము ఒక గంధపు చెక్క లాంటి వారం అని చెప్పి ఆయన తెలియజేస్తున్నాడు. గంధపు చెక్కను గొడ్డలితో కొట్టినప్పుడు ప్రియమైన వాళ్ళరా, ఆ గొడ్డలికి కూడా సువాసన అంటుకుంటుంది. అంటే తనను హింసించిన వారికి కూడా మేలు చేసే మనస్తత్వము మన క్రైస్తవులకు ఉంటుందన్నది ఇక్కడ మనము గమనించాలి ప్రియమైన వాళ్ళరా. అలాగనే మనం గమనించినట్లయితే థామస్ ఆల్వా ఎడిసన్ ఆయన ఒక గొప్ప శాస్త్రవేత్త. చదువుకున్నది అయితే ఏమీ గొప్పగా లేదు, కానీ ఇప్పుడు మనం చూసే ఈ లైట్లు, కరెంటు లైట్లను ఆయనే కనిపెట్టాడు. లోకానికి బల్బుల ద్వారా నేను వెలుగునిచ్చాను, నాకు వెలుగునిచ్చింది యేసు ప్రభువే అని చెప్పిన గొప్ప శాస్త్రవేత్త ప్రియమైన. చూడండి, ఇలాగున ఎంతోమంది ఎన్నో రకాలుగా ఇతరులు ఆయన గురించి చెప్పినట్టున్నారు. అయితే మనలో ఒక్కరికైనా ఆత్మలో తాకిడి కలుగుతుందా? ఈ దినాన నీకు నాకు
దేవుని యొక్క మాటలు వింటున్న మనకు ఎందరో గొప్ప వ్యక్తులు ఎన్నో రకాలుగా చెబుతున్నారు కదా, వారందరూ కూడా నాకు లాగా ఉన్నారా లేక వారిలాగా నేను ఉన్నానా అని మనకు ఆత్మ పరిశీలన చేసుకుంటున్నామో లేదో ఒకసారి ఆలోచన చేయండి ప్రియమైన వాళ్ళరా. అలాగనే మనం గమనించినట్లయితే కవి పురుషోత్తమ చౌదరి మన ఆంధ్ర క్రైస్తవ కీర్తనలో ఎన్నో పాటలు రాసిన ఆ గొప్ప కవి చక్రవర్తి ప్రియమైన వాళ్ళరా నడకతో ఆంధ్రప్రదేశ్ అంతా తిరిగి ఆయన సంఘాలను స్థాపించిన వాడిగా ఉన్నాడు ప్రియమైన వాళ్ళరా. నడక ద్వారా యేసు ప్రభు యొక్క సేవ చేశారు. ఈ దినాన మనకు ఇక్కడి నుండి కొండేపల్లికి పోవడానికో లేదా శ్రీరాంపురం పోవడానికో లేదా అమ్మోరిపల్లి పోవడానికో మనకు వెహికల్ కంపల్సరీ. కానీ ఆ దైవభక్తుడు కాలి నడకన సేవ చేసిన వాడిగా ఉన్నాడు ప్రియమైన వారు. ఒకానొక సందర్భంలో ఆయన భార్య అన్నం పెట్టి అన్నం మీద పేడ వేసి అన్నం తినమంటే ఆ పేడను తీసుకొని ఒక పాట రాశాడు ప్రియమైన వాళ్ళరా. యేసు నా యెహోవా నా తండ్రి కాడ, యేసు నా అన్న కాడ అనే పాటను రాసిన గొప్ప భక్తుడు ప్రియమైన వాళ్ళరా. నిజంగా ఆంధ్ర క్రైస్తవ కీర్తనలు మనం చదువుతుంటే పాడుతూ ఉంటే ఎంతో ఆనందం ఉంటుంది. నేటి కాలంలో వచ్చే పాటలు చూస్తుంటే ప్రియమైన వాళ్ళరా చాలా కోపం వస్తుంది, భావయుక్తంగా ఉండట్లేదు. మనం ఎవరు కూడా పాట పాడే వారికి నేను విజ్ఞప్తి చేస్తున్నాను, ఆత్మతో సత్యంతో పాడండి. ఎప్పుడైతే ఆ పాటలోని భావాలను మనం అర్థం చేసుకొని పాడినట్లయితే ప్రియమైన వాళ్ళరా ఎంతో గొప్పగా ఆత్మ మన మధ్య నిలుస్తుందని గమనించమని మనం చేస్తున్నాను. అలాగే మనం చూసినట్లయితే పండిత రమాబాయి, ఈమె చాలా భక్తురాలు ప్రియమైన వాళ్ళరా. ఈమె ఎలాంటిదంటే ప్రియమైన వాళ్ళరా మరాఠీలోకి బైబిల్ని తర్జుమా చేసిన భక్తురాలు పండిత రమాబాయి, మహారాష్ట్రకు చెందిన ఆమె మరాఠీ భాషలో బైబిల్ని తర్జుమా చేసింది. అలాగనే పేద పిల్లలకి క్రీస్తు ప్రేరణ ద్వారా, క్రీస్తు యొక్క ప్రేమ ద్వారా పేద పిల్లలకి ఎంతో గొప్ప సేవ చేసిన వ్యక్తిగా మనకు కనబడుతున్నారు చరిత్రలో ప్రియమైన వాళ్ళరా. అయితే మనలో ఎంతమంది ఇతరులకు సేవ చేయడానికి కానీ బైబిల్లోని మాటలను ఇతరులతో పంచుకోవడానికి కానీ ఎంతమంది సిద్ధంగా ఉన్నామో లేదో మనమే పరిశీలన చేసుకోవాలని మరీ మనం చేస్తున్నాను ప్రియమైన వాళ్ళ. ఇంకొక గొప్ప వ్యక్తిని నేను మీకు పరిచయం చేయాలని ఆశపడుతున్నాను, డిఎల్ మోడీ. ఈయన కూడా ఒక క్రైస్తవుడే. మరణం గురించిన పరిశోధనలు చేసి జీవితం మరణించిన తర్వాత కూడా జీవితం ఉందని తెలియజేసిన గొప్ప వ్యక్తి ప్రియమైన వాళ్ళ. దాదాపు 53 మంది చనిపోతే వారిని పరిశీలించి తిరిగి లేచిన వారిని, మరణించి తిరిగి లేచిన వారిని కూడా ఇలా పరిశోధించిన గొప్ప వ్యక్తి చెప్తున్న మాటను ఒకసారి మనము జ్ఞాపకం చేసుకుందాం ప్రియమైన వాళ్ళ. క్రైస్తవులు ఎలా ఉండాలన్నది ఇందాక మనం చెప్పుకున్నాం, పడవలాగా ఉండాలి. ఎప్పుడు కూడా లోకంలో ఉన్న మనం పడవలాగా ఉండాలి. లోకంలో ఉన్న ఏ ఆశలను కూడా మనము స్వీకరించే వారముగా ఉండకూడదన్నది ఆయన తెలియజేశాడు ప్రియమైన వాళ్ళ. అలాగే గమనించినట్లయితే నెపోలియన్ గురించి మీకు ఒక మాట చెప్పాలని నేను ఆశపడుతున్నాను. ఆయన నెపోలియన్ అన్నాడు, నేను యుద్ధాల ద్వారా కొంత భూమిని స్వాధీనపరుచుకున్నాను, కానీ క్రీస్తు ప్రేమలో ఆయన ప్రపంచాన్ని గెలిచిన వాడిగా ఉన్నాడన్నది తెలియజేశాడు. ఆయన ప్రేమ ఎంత గొప్పదో చూడండి ప్రియమైన వాళ్ళరా. ఈ ప్రపంచంలో ఇంతవరకు కొంతమంది వేసిన లెక్కల ప్రకారం 1600 కోట్ల మంది జన్మించారు. అందులో ఇప్పుడు నిలిచి ఉన్నవారు దాదాపు 850 కోట్ల మంది. ఇందులో క్రైస్తవులుగా చెప్పబడుతున్న వారు ఎంతమంది అంటే ప్రియమైన వాళ్ళరా 250 కోట్ల మంది దాదాపుగా ఉన్నారు. ఈ దినాన సంఖ్య పెరిగి ఉండవచ్చు. ఎప్పుడు చెప్తున్నామనంటే ప్రియమైన వాళ్ళరా నేటి దినాల్లో ధైర్యంగా బైబిల్లో మేము క్రైస్తవులం అని చెప్పబడుతున్నాం. చాలా మంది ఉన్నారే కానీ మేము క్రైస్తవులము కాదు అని చెప్పబడే క్రైస్తవులుగా వాళ్ళు మన క్రీస్తును ఆరాధించేవారు చాలా మంది ఉన్నారు ప్రియమైన వాళ్ళ. గమనించినట్లయితే ఎక్కడైనా మన సందర్భాల్లో మాటలు చెప్తుంటే మనతో చాలా మంది అంటారు, మీ దేవుడు చాలా గొప్పవాడు, దేవుని స్తోత్రం కలుగుతుందాక. ఎంత గొప్పవాడు కాకపోతే వేరే దేవతలు దేవుణ్ణి ఆరాధించే వారు కూడా
దేవుణ్ణి మనం గొప్పగా చెప్తున్నారంటే ఎంత శక్తిమంతుడో, ఎంత గొప్ప వ్యక్తో ఒక్కసారి మనమే పరిశీలన చేసుకొని ఆయనలో మనం ఎలా ఉండాలో మరొకసారి మనము జ్ఞాపకం చేసుకోవాలని నేను ఆశపడుతున్నాను ప్రియమైన వాళ్ళ. అలాగనే మనం చూసినట్లయితే థామస్ వాట్సన్ అనే వ్యక్తి ఒక మాట చెప్తున్నాడు ప్రియమైన వాళ్ళ. మన పాపములో ఉన్నట్లు చూస్తాం, పాపం చేస్తూ ఉంటాం. అయితే క్రీస్తులో ఆ పాపము యొక్క చేదును మరిచిపోయి మాధుర్యాన్ని చూస్తాం, తీపిని చెప్పుకుంటాం. ఫిలిప్పీ 4:4 చెప్పినట్లు ప్రియమైన వారలారా, ఎప్పుడు ఆనందించుడి, ఎల్లప్పుడూ ఆయన యందే ఆనందించుడు అనే మాటను చెప్తారు. ఎలాగున ఆనందం వస్తుంది ప్రియమైన వారలారా? ఏ మనిషికైనా ఆనందము ఎక్కడ ఉంటుంది? డబ్బులో ఉంటుందా? బంధుబలగంలో ఉంటుందా? లేక అధికారంలో ఉంటుందా? లేక ఏదైనా గొప్ప పనులు చేయటం ద్వారా అతనికి ఆనందం కలుగుతుందా? ఒక్కసారి ఆనందం చేసుకోండి ప్రియమైన వాళ్ళ. ఎంతో మనం మందిరంలో అడుగు పెట్టామనంటే మన హృదయం ఎంతో ప్రశాంతంగా ఉంటుంది. ఎందుకు ప్రశాంతత వస్తుందంటే దేవుడి సన్నిధానము మన మధ్య ఉందని, ఆయనతో మనతో ఉన్నాడని మనం అనుకున్నట్టు ద్వారా ఆ దేవాదేవుడి యొక్క గొప్ప శాంతి మనతో ఉంది అని, ఆ సమాధానం మనం కలిగి ఉన్నామని మనము ఆలోచన చేస్తాం. పాపము చేసే వారి మందరం కూడా చేదు జీవితాల్లో కలిగి ఉన్నాం. కానీ పాపము వీడి దేవుడిలోకి వచ్చిన మనము, క్రీస్తులోకి వచ్చిన మనము ఆయన యొక్క మాధుర్యాన్ని చూస్తామన్నది దేవుని వాక్యము సెలవిస్తుంది ప్రియమైన వాళ్ళను. అలా మనం గమనించినట్లయితే జూలియస్ సీజర్ కూడా ఒక మాటను చెబుతున్నాడు ప్రియమైన వాళ్ళను. గలిలయుడా, యేసు నీవే దేవుడు అని ఆయన చివరి క్షణంలో వర్ణించే సమయంలో చెప్పిన మాట ఇది ప్రియమైన వాళ్ళను. గలిలయుడైన యేసు నీవే నిజమైన దేవుడు అని ఆయన చెప్పి మరణించినట్లుగా ఆయన చరిత్రకారులు లిఖించారు ప్రియమైన వాళ్ళను. ఇలాగున ఎంతో మంది వ్యక్తులు ఎన్నో రకాలుగా ఆయన విషయంలో ఎన్నో రకాలుగా చెప్పారు. అయితే వీటిని బట్టి మనం ఏమి ఆలోచన చేస్తున్నాం? ఈ దినాన నీవు నేను ఎంతవరకు ఆయన ధ్యానం చేయడానికి, ఆయన గ్రహింపు చేసుకోవడానికి, ఆయన ఎరిగిన మనము ఏలాగున ఆ జీవితాన్ని గడపడానికి మనం సిద్ధపడుతున్నాం ప్రియమైన వాళ్ళ. గమనించినట్లయితే ఒక నక్షత్రము ఆయన 2 ఏళ్ల వరకు ఆయన్ను అందరూ తెలుసుకోండి అని చెప్పి 2 సంవత్సరాల వరకు నక్షత్రము ఈ లోకంలో నిలబడింది ప్రియమైన వాళ్ళ. ఒక నక్షత్రాన్ని కూడా ఆయన శాసించి తన యొక్క ఉనికిని తెలపడానికి 2 ఏళ్ళు ఈ లోకంలో ఉంచాడు అని అంటే ఎంత గొప్ప దేవుడు మనం కలిగి ఉన్నామో ఆలోచన చేయమని మనం చేస్తున్నాం ప్రియమైన వాళ్ళ. ఎంతోమంది చరిత్రకారులు ఏం చెప్తారంటే ప్రియమైన వాళ్ళ, ఆయన పుట్టాడు, జీవించాడు, కన్యమరేఖకే పుట్టాడు, జీవిత కాలంలో ఆయన ఎటువంటి పాపము చేయలేదు. ఆయన చనిపోయే సమయము శిలువ మీద వర్ణించిన సమయంలో ఎన్నో అవాంతరాలు, ఎన్నో గొప్ప కార్యాలు జరిగాయని చెప్తారు ప్రియమైన వాళ్ళ. ఆ చెప్పిన కార్యాలు భూమి కంపించింది, సమాధులు తెరవబడ్డాయి. అలాగనే ప్రియమైన వాళ్ళ దేవాలయంలోని తెర నిలివికి చీల్చబడింది. అలాగనే చీకటి కమ్మింది, గ్రహణము ఏర్పడిందని చరిత్రకారులు చెబుతూ ఉన్నారు. వీటన్నిటిని బట్టి నీవు నేను ఏమి గ్రహిస్తున్నాం? ప్రభువైన క్రీస్తులో మనము ఆయన జరిగిన సంఘటనలను బట్టి, ఆయన చేసిన తండ్రి కార్యాలు క్రియలను బట్టి మనము ఆయన తెలుసుకుని ఉంటున్నామా లేదా ఆలోచన చేయండి ప్రియమైన వాళ్ళ. ఎంతో మంది జీవిత కాలంలో ఎంతో మంది ఎన్నో రకాలుగా మారారు. అయితే ఒక గొప్ప వ్యక్తి, రేడియోలో ఎక్కువగా వాక్యం చెప్పిన గొప్ప వ్యక్తి, దాదాపు ఎన్నో సార్లు, అంటే దాదాపు 40 సార్లు అనుకుంటారు, 40 సార్లు పరిశుద్ధ గ్రంథాన్ని రేడియోలో చెప్పిన గొప్ప వ్యక్తి ఆర్ఆర్కే మూర్తి గారు చెప్తున్న మాట ఏమిటంటే ప్రియమైన వారడా, ఎదుటి వారిను మార్చేది కాదు, నేను మార్చేది కాదు, కానీ నన్ను మార్చేది, నాతో ఉన్నవారిని మార్చేదాన్ని నేను నమ్ముతాను, ఆయన్నే నేను నమ్ముతానని చెప్పాడు ప్రియమైన వారడా. ఆయనతో యోహాను సువార్త ద్వారా ఆయన మారినట్లుగా మనం చూస్తాం. అయితే ఆయన ఎంతో విషయాలు తెలుసుకొని ఈ పరిశుద్ధ లేఖనాలు తప్పు, వీటిని నేను గ్రహించుకొని ఇతరులకు చెప్పి వీరెవరు కూడా మతం మారకుండా చేయాలని ఆయనే మతంలోకి వచ్చినట్లుగా చూస్తాం ప్రియమైన వారడా. చూడండి, దేవుని యొక్క గొప్ప శక్తి ఎలాగున ఉన్నదో మనం గమనించినట్లయితే ప్రియమైన వారడా. అలాగనే గమనించినట్లయితే మనము
స్వామి వివేకానందుని గురించి కూడా మనము ధ్యానం చేసుకోవాలి ప్రియమైన వారు. స్వామి వివేకానంద గారు తాష్కెంట్లో ఒక మీటింగ్లో హిందువుల గురించి చాలా గొప్పగా శ్రేష్టంగా చెప్పిన గొప్ప వ్యక్తి. యేసు ప్రభు గురించి చెప్పే మాటలను మనం అనుకున్నట్లయితే ప్రియమైన వాళ్ళ, నిజంగా ఆయన ఎంత ప్రేమ కలిగిన వాడే ఉన్నాడో, ఆయన ఎంత విశ్వాసం యేసు ప్రభు మీద కలిగి ఉన్నాడో తెలుస్తుంది ప్రియమైన వాళ్ళ. ఆయన జీవించి ఉన్న కాలంలో నేను యెరూషలేములో పుట్టి ఉన్నట్లయితే నా గుండెను చీల్చి రక్తము చిందించి ఆయన పాదాలను కడుగుతానని చెప్పిన గొప్ప వ్యక్తి వివేకానంద, స్వామి వివేకానంద. ప్రియమైన వాళ్ళ, ఆలోచన చేయండి. అంతటి హిందూ భక్తుడైన వారు, హిందూ సేవలో గొప్పగా మొత్తం ప్రపంచాన్నంతా కూడా కదిలించిన వ్యక్తి ప్రియమైన వాళ్ళ. యేసు గురించి చెప్పిన మాటలను చూస్తే ఎంతో గొప్పగా ఉంది. ఆయన చేసిన ఇంకొక గొప్ప శ్రేష్టమైన కార్యం ఏమిటంటే, ఒక భక్తుడు లివింగ్ యేసు ప్రభువులాగా జీవించాలన్న పుస్తకం ఇంగ్లీష్లో నుండి ఆయన తర్జమా చేసినట్లుగా మనం చూస్తాం ప్రియమైన వాళ్ళ. ఆయన ఎన్నో విషయాలను అందులో క్రోడీకరిస్తూ తన విషయాలను కూడా అక్కడ రాసుకున్నట్లుగా మనం చూస్తాం ప్రియమైన వాళ్ళ. వివేకానందుడు ఆయన ఎంత విశ్వాసము లేకపోతే, ఎంతగా ఆయన్ను ఆరాధించకపోతే ఆయన్ను ఈ మాటలతో పొగుడుతాడు ప్రియమైన వాళ్ళ. మనం ఒక వ్యక్తిని పొగడాలి అని అంటే ఆయన మీద మనకు ఎంతో గొప్ప విశ్వాసం ఉండాలి, నమ్మకం ఉండాలి, ఎన్నో విధాల ఆయన ద్వారా మనము సహాయము పొంది ఉండాలన్నది మనము నేర్చుకోవాలి ప్రియమైన వాళ్ళ. స్వామి వివేకానంద భక్తుడే ఆ మాట అన్నాడంటే, తన గుండె చీల్చుకొని రక్తాన్ని ఆయన పాదాలు కడుగుతానన్నాడంటే ప్రియమైన వాళ్ళ, ఎంత విశ్వాసము ఆయన కలిగి ఉన్నాడో ఆలోచన చేయమని మరొక్కసారి మనం చేస్తున్నాను ప్రియమైన వాళ్ళ. ఇంకొక గొప్ప విషయం, ఆయన గురువు రామకృష్ణ పరమహంస, ఆయన కూడా ఒకానొక సందర్భంలో యేసు ప్రభువును స్వయంగా చూచానని చెప్పుకున్నాడు ప్రియమైన వాళ్ళ. కలకత్తాలో వారి మఠం ఉంటుంది, రామకృష్ణ మఠం అని చెప్పి. ఆ మఠంలో ప్రియమైన వాళ్ళ బుద్ధుని పుట్టినరోజు పండగ చేసుకుంటారు, అలాగే శ్రీకృష్ణుని యొక్క పండగ చేసుకుంటారు, క్రిస్మస్ కూడా జరుపుతారు. ఎంత గొప్ప ఆలోచన చెప్పండి ప్రియమైన వాళ్ళ. క్రిస్మస్ చేయాలంటే హిందువులైన వారు ఎవరైనా చేస్తారా? చెయ్యరు. కానీ కలకత్తాలో ఆయన మఠంలో 24 క్రిస్మస్ ఈవ్ జరుపుతారు, 25 క్రిస్మస్ జరుపుతారు ప్రియమైన వాళ్ళు. ఇలాగున ఎంతో మంది హిందువులైతేనేమి, క్రైస్తవులైతేనేమి, ముస్లింలు కూడా ఈ దినాన ఎంతో మంది మారుతున్నారు ప్రియమైన వాళ్ళు. ఆయన గురించి తెలుసుకుని మారుతున్నారు. మరి నేను ఇంతకాలం మీతో ఉన్నాను, నన్ను ఎరుగవా అని పిలుపుతో అన్న దేవాదేవుడు చూసినట్లయితే ప్రియమైన వాళ్ళ, మనకు కూడా ఇన్నాళ్ళు క్రైస్తవులమైన మనము పరిశుద్ధ లేఖనాలు చదువుతున్నాం, మనము ఎంతవరకు ఆయనను గ్రహిస్తున్నామో మరొక్కసారి ఆలోచన చేయవలసిందిగా ప్రార్థన చేస్తున్నాను. అయితే ప్రియమైన వాళ్ళ, మనం ఇంకనూ గమనించినట్లయితే ఖురాన్లో కూడా ప్రభువైన క్రీస్తు గురించి ఉంది ప్రియమైన వాళ్ళ. నేను ఒక భక్తుని, ముస్లిం భక్తుని అడిగాను, అయ్యా ఖురాన్లో నేను చదివాను, ఖురాను ఒక మాట ఉంది, దానికి అర్థం ఏంటో చెప్పగలరా అని అడిగాను. ఆ మాట ఏమిటంటే ప్రియమైన వాళ్ళరా, తీర్పు దినము ఒకటి ఉంది, తీర్పు దినానికి అధిపతిగా యేసు ప్రభువునే అల్లా నియమించినట్టుగా చెప్పబడింది ప్రియమైన వాళ్ళ. ఆయన యేసు మసీగా చెప్పబడి ఆయనే తీర్పు దినానికి అధిపతి అని చెప్పబడి ఉంది. ఇది ఎందువల్ల? ఒక మహమ్మద్ ప్రవక్తనే ఉంచొచ్చు కదా, ఎందుకు యేసు ప్రభువుని ఉంచారు అని అంటే నేను మా పెద్దవాళ్ళని అడిగి చెప్తాను, మా మసీదులో ఉన్న పెద్దలను అడిగి నేను చెప్తానన్నాడు. ఆయన ఇంతవరకు కూడా నాకు సమాధానం చెప్పలేదు ప్రియమైన వాళ్ళ. దానికి కారణం ఏమి ఉంటుందో నాకు తెలియదు, కానీ అతను కూడా ఎందుకు చెప్పలేదు నాకైతే తెలియదు. కానీ ప్రియమైన వాళ్ళ, ఖురాన్లో కూడా ఒక తీర్పు దినం ఉంది, అంత్య దినం ఉంది, చివరి దినం ఉంది. ఆ చివరి దినానికి అధిపతి, నీకు నాకు తీర్పు తీర్చే అధిపతి ఎవరు అంటే యేసు ప్రభువే అని తెలియజేయబడి ఉన్నది. మనం గమనించాలి ప్రియమైన వాళ్ళ. ఇలా ఉన్న చెప్పుకుంటూ పోతే ప్రియమైన వాళ్ళ, ఎంతో మంది ఎన్నో రకాలుగా ఈ దినం కాదు, ఇంకొక సంవత్సరం, రేపు వచ్చే సంవత్సరం ఈ దినానికి కూడా ఆయన గురించి ఎవరెవరు ఏమేమి చెప్పారని చెప్పుకుంటూ వెళ్తే ప్రియమైన వాళ్ళ సమయము సరిపోదు. ఇలాగున మనం గమనిస్తే పరిశుద్ధ లేఖనాల్లో ఆయన గురించిన ఎన్నో వాక్యాలను, ఎన్నో మాటలను మనం చదువుతూ ఉన్నాను కూడా మనం చాలా మటుకు ఆయన విషయాల్లో గ్రహింపు లేకుండా ఉన్నాం ప్రియమైన వాళ్ళ. అయితే ఒక్కసారి కొలస్సీలకు రాసిన పత్రిక 2వ అధ్యాయం
9వ వచనం చూద్దాం ప్రేమిన వాళ్ళ. ఏలయనగా దేవత్వము యొక్క సర్వ పరిపూర్ణత శరీరముగా క్రీస్తునందు నివసిస్తున్నది. దేవుని స్తోత్రం. ఇక్కడ మనం గమనించినట్లయితే ప్రియమైన వాళ్ళరా, దైవత్వం యొక్క సర్వ పరిపూర్ణత్వము ఒక్క క్రీస్తు శరీరంలోనే నివసిస్తుందని ఎవరు చెప్తున్నారు ప్రియమైన వాళ్ళరా? అపోస్తుడైన పౌలు కొలస్సీయులకు రాస్తూ ఈ మాటను చెబుతున్నాడు. శరీరంలో దైవత్వం కలిగి ఉండడం అంటే ఎలా జరుగుతుంది అంటే సర్వత్రా పవిత్రతను కలిగి ఉంటే తప్ప ఇది సాధ్యము కాదు ప్రియమైన వాళ్ళరా. ఒక రక్తము చిందించాలి. ఆ చిందించిన రక్తము నీ కొరకు నా కొరకు మన పాపాలన్నింటినీ కూడా కడిగి వేయాలంటే ఆ రక్తము ఎంతో పవిత్రమైందిగా పరిపూర్ణమైందిగా ఉండాలన్నది దేవుని వాక్యం సెలవిస్తుంది. నీ రక్తం నా రక్తం కానీ ఒక జీవి యొక్క రక్తము కానీ పరిపూర్ణమైంది కాదు, పవిత్రత కలిగి ఉండదు ప్రియమైన వాళ్ళగా. అందుకే తానుగా ఈ లోకానికి ఆయన మనిషి రూపాన వచ్చి ఆ దేవాది దేవుడే నీ కొరకు నా కొరకు ప్రాణాన్ని అర్పించి రక్తాన్ని సమర్పించినట్లుగా లేఖనాలు వరకు తెలియజేయబడుతున్నాయి ప్రియమైన వాళ్ళ. అలాగనే మనం గమనించినట్లయితే ఇదే కొలస్సీయులకు రాసిన పత్రిక 1వ అధ్యాయము 15 నుండి 20 వచనాలు చూద్దాం ప్రియమైన వాళ్ళు. ఆయన అదృశ్య దేవుని స్వరూపి అయి సర్వ సృష్టికి ఆది సంభూతుడై ఉన్నాడు. దేవుని స్తోత్రం కలుగునుగాక. హల్లెలూయా. ప్రియమైన వాళ్ళరా, ఆయన అదృశ్య దేవుని స్వరూపమై ఉన్నాడు. అదృశ్య దేవుడు మనము ఎవ్వరు ఇప్పటికీ కూడా ఎవరు కూడా దేవుణ్ణి చూచిన వారు లేరు. కానీ మనం ఏమంటే దేవుణ్ణి చూడాలన్న తపన తాపత్రయము ఉంటుంది. అయితే శ్రీలేఖ శ్రీలేఖ కీరవాణి సిస్టర్ ఆమె కూడా ఒక మాట అంటుంది, దేవుడు నాతో మాట్లాడతాడని. ఎన్నో క్రైస్తవ గీతాలు ఆమె పాడింది. చాలా గొప్పగా పాడిన వ్యక్తి ప్రియమైన వాళ్ళ. ఇలాగున ఆమె కూడా చెబుతుంది, నేను దేవుణ్ణి చూశాను, ఆయన స్వరము విన్నాను అని చెబుతుంది. మనలో మరి ఎంతమంది ఆయన స్వరాన్ని వింటున్నామో లేకపోతే ఆయన చూస్తున్నామో మనమే ఆలోచన చేయవలసిందిగా మరి మనం చేస్తున్నాం. ఆయన స్వరూపి అయి సర్వ సృష్టికి ఆది సంభూతుడై ఉన్నాడు. ఆది సంభూతుడు అంటే ఆయన మొట్టమొదటిగా పుట్టినవాడుగా ఉన్నాడు. ఆయనే మొట్టమొదటిగా ఉన్నవాడుగా కూడా చెప్పబడుతుంది ప్రియమైన వాడు. ప్రభువైన క్రీస్తు గురించి అపోస్తుడైన పౌలు చెప్తున్న గొప్ప విషయాలు మనం ఇక్కడ చదువుతాం. 15వ అధ్యాయం నుండి 20 వచనం చూసినట్లయితే ఆయన యొక్క గొప్ప శ్రేష్టతను అపోస్తుడైన పౌలు తెలియజేస్తున్నాడు. ఆయన అలాగే హెబ్రీయులకు రాసిన పత్రిక 1వ అధ్యాయము 5వ వచనం వరకు లేదా 4వ వచనాల వరకు చదువుకుందాం. ఏలయనగా నీవు నా కుమారుడు, నేను నిన్ను కలిగినాను, మరియు అదీనుగాక అమ్మా. హెబ్రీయులకు రాసిన పత్రిక 1వ అధ్యాయము 5 వచనాలు చదువుకుందాం. పూర్వకాలమందు నానా సమయములలో నానా విధములుగాను ప్రవక్తల ద్వారా మన పితరులతో మాట్లాడిన దేవుడు ఈ దినముల అంతమందు కుమారుని ద్వారా మనతో మాట్లాడే ఆయన ఆ కుమారుని సమస్తమునకు వారసునిగా నియమించెను. ఆయన ద్వారా ప్రపంచములను నిర్మించెను. ఆయన దేవుని మహిమ యొక్క తేజస్సును ఆయన తత్వం యొక్క మూర్తిమంతమునై ఉండి తన మహత్వ గల మాట చేత సమస్తమును నిర్వహించుతూ పాపముల విషయంలో శుద్ధీకరణ తానే చేసి దేవదూతల కంటే ఎంతో శ్రేష్టమైన నామం పొందిన వారి కంటే శ్రేష్ఠుడై ఉన్నత లోకమందు మహామహుడుగా దేవుని కుడిపాఠమున కూర్చుండెను. ఏలయనగా నీవు నా కుమారుడు, నేను
నేను ఆయనకు తండ్రియుడును, ఆయన నాకు కుమారుడయుడును అనియు ఆ దూతలతో ఎవరితోనైనా ఎన్నడైనా చెప్పెనా. చూడండి ఎంత శ్రేష్టమైన మాటలు అపోస్తులైన పౌలు హెబ్రీయులకు రాస్తూ చెప్తున్నారంటే ప్రియమైన వారరా, ఇక్కడ ఒక్కొక్క వచనాన్ని చూసినట్లయితే ఎన్నెన్నో సమయాల్లో ఎన్నెన్నో విధాలుగా దేవుడు అందరితో, ప్రవక్తలతోనూ చాలా మందితో స్వయంగా ఆయనే మాట్లాడాడు. అయితే రాను 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 ఏమవుతుందంటే ప్రియమైన వారరా, దేవుడు ప్రవక్తల ద్వారా హెచ్చరికలు చేస్తూ వచ్చాడు. తరువాత ఆయన తన కుమారుని ద్వారానే అన్ని విషయాలు మనకు తెలియజేసేవాడుగా ఉన్నాడని లేఖన భాగము తెలియజేస్తుంది. ప్రియమైన వారరా, ఒకప్పుడు దేవుడే స్వయంగా మాట్లాడాడు, అలాగనే ప్రవక్తల ద్వారా మాట్లాడించాడు. తరువాత తన కుమారుని ద్వారా అన్ని విషయాలు మనకు తెలియజేస్తూ ఉన్నాడు. ప్రియమైన వారరా, అలాగే మనం గమనించినట్లయితే ఆయన దేవుని మహిమ యొక్క తేజస్సును చూడండి. ప్రియమైన వారరా, ఒక గొప్ప వెలుగును చూసి కళ్ళు చెదిరిపోయేలాగున సమీపింపరాని తేజస్సులో ఆయన ఉన్నవాడుగా ఉన్నాడు. అటువంటి తేజస్సు కలిగిన ఆయన దగ్గరికి మనం వెళ్ళడానికి కాదు, అయితే తన తేజస్సునంతటినీ తగ్గించుకుని శరీరాకారంగా క్రీస్తుని లోకంలోకి పంపించాడు. ప్రియమైన వారరా, పంపించిన ఆయన్ను మనం ఈ దినాన చూస్తూ ఉన్నాం, వింటూ ఉన్నాం. మనము ఆయన యొక్క గొప్ప మహిమను చూడలేక ఉన్నను దేవుని అయిన తన కుమారుని పంపి ఆ కుమారుని ద్వారా నిజంగా మనకు ఆయన కనబడుతూ ఉన్నాడు. ప్రియమైన వారరా, దేవుడు తన కుమారుని యేసు క్రీస్తు ద్వారానే తాను ప్రత్యక్షపరుచుకున్నట్లుగా మనము లేఖనాల ద్వారా చూస్తూ ఉన్నాం. ఇక్కడ కూడా మనం గమనించినట్లయితే ప్రియమైన వారరా, ఆయన యొక్క తేజస్సును, ఆయన తత్వము యొక్క మూర్తిమంతమునై ఉండి తన మహత్తుగల మాట చేత సమస్తమును నిర్వహిస్తూ పాపముల విషయంలో శుద్ధీకరణం తానే చేసి దేవదూతల కంటే ఎంతో శ్రేష్టమైన నామము పొందెను. వాటికంటే అంత శ్రేష్ఠుడై ఉన్నత లోకమందు మహామహుడము దేవుడి కుడి పార్శ్వమున కూర్చుండెను. దేవుని స్తోత్రం కలుగుగాక. ప్రియమైన వారరా, పాపములను శుద్ధీకరించే రక్తాన్ని తనకు తానే ఆయన మానవునిగా జన్మించడం ద్వారా ఇచ్చాడని ఈ లేఖన భాగాలు మనకు తెలియజేస్తున్నాయి. ప్రియమైన వారరా, ఇక్కడ గమనించినట్లయితే ఆయన తత్వము యొక్క మూర్తిమత్వం. మూర్తి తత్వం అంటే ఏమిటి? ప్రియమైన వారరా, తత్వము అంటే ఏమిటి అమ్మా చెప్పండి, పర్వాలేదు. ఎందుకంటే మనకు అన్ని విషయాలు మనకే తెలియాలని ఏం లేదు. నేను వాక్యం చెప్పాలి కాబట్టి నేను నేర్చుకొని ఉంటాను. ఏదో నేను గొప్పగా తెలిసిన వాడిని మాత్రం నేను అనుకోకండి ఎవరు కూడా. ఎందుకనంటే నేను మీకు ఏదో చెప్పాలి కాబట్టి అవి నేర్చుకొని ఉంటాను. నాకు కూడా నేను గొప్ప జ్ఞానం ఉందని నేను చెప్పట్లేదు. ఏదో గొప్ప జ్ఞానంతో మీకు నేను బోధిస్తున్నానని మాత్రము ఎప్పుడు ఎక్కడ అనుకోవద్దండి ప్రియమైన వాళ్ళ. అయితే కొన్ని విషయాలు మనము జ్ఞాపకం చేసుకోవట్లో ఎంతో గొప్ప ఆనందాన్ని పొందుతాం. ఇంకా విషయ పరిజ్ఞానాన్ని మనము జ్ఞాపకము చేసుకుంటాం. కొన్ని విషయాల్లో ఆలోచన చేసినట్లయితే ఆనందానికి సంతోషానికి తేడా ఉంది. ముదముకు అలాగే ఉల్లాసానికి ఆహ్లాదానికి ఇలాగా ఒక్కొక్క పదానికి ఎన్నో రకాల అర్థాలు ఉన్నాయి ప్రియమైన వాళ్ళ. వాటన్నిటినీ మనము జ్ఞాపకం చేసుకుంటూ పరిశుద్ధ లేఖనాలు చదివినట్లయితే ఒక్కొక్క పదానికి ఉన్న అర్థాలను బట్టి కూడా మనము ఆలోచన చేయవచ్చు. ఇక్కడ దేవుని యొక్క తత్వం అది ఒక మూర్తిగా క్రీస్తులో కనబడుతుందని లేఖన భాగాలు తెలియజేస్తున్నాయి. ప్రేమధారలో ఆర్ఆర్కే మూర్తి గారు హెబ్రీయులకు రాసిన పత్రికలోనే ప్రేమధారాన్ని చూసినట్లయితే యూట్యూబ్లో అక్కడ మనకు కనబడుతుంది ప్రేమైన వాళ్ళ. మొత్తము ఆయన తత్వం ఏమిటి, ఆ తత్వం యొక్క మూర్తివత్వం ఎలాగో క్రీస్తులో కనబడుతుంది అనేది తెలియజేయబడింది ప్రేమైన వాళ్ళ. వచ్చే కాలాల్లో ఈ వచనంలోనే అన్ని లేఖన భాగాలను మరొకసారి కూడా మనము జ్ఞాపకం చేసుకుందాం. మొదటిగా తత్వం అంటే గుణం, బుద్ధి. అది ఎలా ఉంటుందో ఆ తండ్రి యొక్క దేవుని యొక్క తత్వం యొక్క గుణాన్ని అంతా కూడా మూర్తీభవించిన యేసుక్రీస్తు ఒక్కడే తప్ప వేరొకరు కాదని ఈ లేఖన భాగాలు తెలియజేస్తున్నాయి. దేవుని యొక్క తత్వం ఏమిటి? లేఖనాలు చాలా గొప్పగా చెప్తుంటారు కదమ్మా. దేవుడు ప్రేమ స్వరూపి అయి ఉన్నాడు. దేవుడు ప్రేమ స్వరూపి అయి ఉన్నాడు. యేసు ప్రభు మరియు దుష్టుడై ఉన్నాడా? చూడండి ప్రియమైన వారరా,
ఆ తత్వాన్ని ఆయన మూర్తిభవించి ఉన్నాడు కనుకనే మనం ఈ దినాన ఆయన్ను మనము ధ్యానం చేసుకుంటూ ఉన్నాం ప్రియమైన వాళ్ళ. అలాగనే మనం గమనించినట్లయితే దేవదూతలకు కంటే ఎంతో శ్రేష్టమైన వాడుగా ఉన్నాడు. అయితే ఆయనకు ఒక గొప్ప నామం ఇవ్వబడింది. అది ఎవ్వరికి కూడా, ఏ దేవదూతలకు కూడా ఇవ్వబడలేదు ప్రియమైన వాళ్ళ. అందుకే ఆయన తన కుడి పార్శ్వమున యేసు ప్రభువును నిలవబెట్టుకున్నట్లుగా మనము చూస్తూ ఉన్నాము, లేఖనాలు చదువుతూ ఉన్నాము. అయితే ప్రియమైన వాళ్ళ, ఇంత గొప్పగా యేసు ప్రభువును ధ్యానిస్తున్న నీవు నేను కూడా ఇంతవరకు ఎంతోమంది, ఎన్నో గొప్ప వ్యక్తులు, డాక్టర్లు, ఇంజనీర్లు, అలాగనే ఎంతోమంది గొప్ప వ్యక్తులు చెబుతూ ఉన్నారు. సైంటిస్టులు కూడా వారు చెబుతూ ఉన్నారు, యేసు ప్రభువే దేవుడు, దేవుడు, దేవుడు. మరి నీవు నేను మన సంగతి ఏమిటి? ఆయన దేవుడిని నమ్ముతున్నామా లేక ప్రవక్త అని చెప్తున్నామా? చాలామంది ముస్లిం వక్తలు ఏం చెప్తున్నారంటే ఆయన ప్రవక్తే అంటారు. ప్రవక్త అని అంటే ముందుగా చెప్పబడము, ఒక విషయాన్ని ముందుగా చెప్పే వ్యక్తినే ప్రవక్త అని చెప్తారు. ఆయన ఎన్నో విషయాలు చెప్పాడు. అయితే ప్రియమైన వాళ్ళరా, ఎంతో మందిని స్వస్థపరిచాడు, ఎంతో మందికి జ్ఞానబోధ చేశాడు, ఎంతో మందిని దేవుళ్ళకి నడిపించాడు ప్రియమైన వాళ్ళ. అయితే ఈ దినాన ఆయన గురించి తెలుసుకుంటున్న నీవు నేను ఎంతవరకు మన ఆత్మ పరిశీలన చేసుకుని ఆయన మార్గంలో నడవాలని మనం ఎంతమందిని కోరుకుంటున్నామో మరొక్కసారి ఆలోచన చేయాలని మనం చేస్తున్నాను. అలాగనే మనం గమనించినట్లయితే ఫిలిప్పీలో రాసిన పత్రిక 2వ అధ్యాయం 6వ వచనం నుండి, ఆయన దేవుని స్వరూపం కలిగిన వాడయుండి దేవునితో సమానముగా ఉండుట విడిచిపెట్టకూడని భాగ్యమని ఎంచుకొనగలేదు. కానీ మనుష్యుల కోరికగా పుట్టి దాసుని స్వరూపమును ధరించుకొని తన్ను తానే వ్యక్తునిగా చేసుకుని. చాలా బాగుంది. ఇక్కడ మనం గమనించినట్లయితే ప్రియమైన వాళ్ళారా, ప్రభు అయిన క్రీస్తు మనుషుల పోలిక పుట్టి ఉన్నాడు, దాసుడుగా ఉన్నాడు. దాసుడుగా ఉండడం అని అంటే అది గొప్ప విషయం ప్రియమైన వాళ్ళారా. దేవునితో సమానంగా ఉండవలసిన వ్యక్తి తను తాను ఈ లోకానికి వచ్చిన తర్వాత దాసుడిగా ఉండడం అంటే చాలా గొప్ప విషయం. మనకు కలిగిన కొద్దిపాటి ఆస్తిలోనే మనం ఎదుటివాడిని కమాండ్ చేయడం జరుగుతుంది. అక్కడ కూర్చో, అక్కడ ఆ పని చెయ్యి, ఇది చెయ్యి, అది చెయ్యి అని చెప్పి మనకి ఇంటికి వచ్చిన వాడిని కూడా మనం ఆదేశించడం జరుగుతుంది. నాకు తెలిసిన ఒక వ్యక్తి అప్పులు ఇస్తుంది. ఆ అప్పులిచ్చే వ్యక్తి దగ్గరికి ఎవరైనా వెళితే ప్రియమైన వాళ్ళరా, ఆ మాట ఈ మాట మాట్లాడుతూ గంటలు చేస్తూ అంట్లు తోమమ్మ అంటుంది. అవసరం మంది కదా అంట్లు తోముతాం. అమ్మ అంత కసువు ఊడ్చమమ్మ, కసువు ఊడుస్తుంది. ఇలాగున ఆమెకి ఏవైతే కార్యక్రమాలు కావాలో వాటన్నిటి కూడా చేయించుకుంటుంది. తర్వాత చివరిలో ఎంతమ్మా నీకు కావాల్సింది, ఈరోజు కాదు 4 రోజుల తర్వాత రమ్మని చెబుతుంది. 4 రోజుల తర్వాత ఇస్తుంది. అయితే ఖచ్చితంగా ఇస్తుంది, మాట చెప్తే తప్పదు. అంతటి వ్యక్తి. అయితే ఈరోజు ఈ దిన ఆమె క్రైస్తవురాలి ఆ పనులు ఇప్పుడు ఏమి కూడా చెయ్యట్లేదు ప్రియమైన వాళ్ళ. చూడండి, దేవుని యొక్క గొప్ప గుణం ఏమిటంటే దాసుడుగా ఉండమని నిన్ను నన్ను చెబుతున్నారు. ఆయన దాసుడుగా ఉండబట్టే తన శిష్యుల కాళ్ళు కడిగాడు ప్రియమైన వాళ్ళ. మరి నీవు నేను అందరికీ పనులు చెప్పడానికే మనం అధికారాన్ని చూపించడానికి ఎక్కువగా ఇష్టపడుతూ ఉంటాం. నాకు కూడా ఒక్కొక్కసారి అనిపిస్తుంది, కూర్చున్న చోటు నుంచి కొద్దిగా లేను, నాకు ఒళ్ళు బద్ధకం. దాంతో అందరికీ ఏదో ఒకటి చెప్తుందా, తీసుకురాయా, ఇది చెయ్యా అని. ఇంట్లో మా అమ్మగారిని కూడా ఎక్కువగా అది చెయ్యమ్మా, ఇది చెయ్యమ్మని చెప్పడము జరుగుతూ ఉంటుంది. అయితే ఈ మాటను బట్టి ఆలోచన చేస్తే ప్రియమైన వాళ్ళ, సర్వశక్తుడైన దేవాదేవుడే తను తానుగా తగ్గించుకొని ఈ లోకానికి ఒక దాసుడుగా మనుష్యుల రూపంలో వచ్చాడు అని అంటే మనమందరం కూడా ఆలోచన చేయాలి. మనకున్న అధికారం ఎటువంటిదైనా కూడా ప్రియమైన వాళ్ళరా మనం తగ్గించుకొని ఉండాలి. కొంతమంది కొన్ని ఇంటర్వ్యూలలో ప్రియమైన వాళ్ళరా దారిలో ఒక పేపర్ను పడేసి ఉంటారు. దారిలో పడేసిన పేపర్ని ఈ వ్యక్తి
ఆ ఆఫీసర్లకి తిరిగి తెచ్చిస్తాడా లేదని గమనిస్తూ ఉంటారు. ఎందుకంటే ప్రియమైన వాళ్ళ అక్కడ అతను తగ్గించుకునే వ్యక్తి లేక తను తాను గొప్పగా చేసుకునే వ్యక్తి అని చెప్పి ఆలోచన చేయడానికి వారు అతని మనస్సును కానీ అతని యొక్క గొప్ప టాలెంట్ను కానీ అంచనా వేయడానికి ఇలాంటి చిన్న చిన్న టెస్టులు పెడుతూ ఉంటారు. ఒక వ్యక్తి ఏం చేశాడంటే ప్రేమైన వాళ్ళ అలాగే పేపర్ వచ్చి ఆ టేబుల్ దగ్గర కూర్చొని బెల్లు కొట్టాడు. బెల్లు కొట్టి ప్యూన్ వచ్చిన తర్వాత అక్కడ పేపర్ ఉంది తీసి ఆ టేబుల్ మీద పెట్టాడు. అంటే ఇక్కడ మీకు అధికారం కనబడుతుందా లేక దాసులుగా తను తాను చెప్పుకుంటున్నాడా? ఆలోచన చేయండి ప్రియమైన వాళ్ళ. అధికారమే కనబడుతుంది తప్ప బెల్లు కొట్టాడు అని అంటే నాకు అధికారం ఉంది, రావాల్సిన వ్యక్తి రావాలి అని గొప్పగా చెప్పడం. ఇలాగున గమనించినట్లయితే ఆ దేవాది దేవుడు సర్వసృష్టి చేసిన ఆ దేవాదేవుడు ఆది సంభూతుడైన ఆ దేవాది దేవుడే తన్ను తాను తగ్గించుకొని ఈ లోకానికి రిక్తుడిగా దాసుడిగా వచ్చాడంటే ప్రియమైన వాళ్ళ. మరి నీవు నేను ఎంతో గొప్ప ఆస్తిని కలిగి ఉండవచ్చు, ఎంతో గొప్ప అధికారాన్ని కలిగి ఉండవచ్చు, కానీ మన పని మనం చేసుకోవడంలో లేదా మనకున్న దాంట్లోనే ఇతరుల పని కూడా మనం చేయట్లో ఎంత సంతృప్తి ఆనందం ఉందనేది మనము గమనించుకోవాలి ప్రియమైన వాళ్ళ. అలాగనే మనం గమనించినట్లయితే ప్రియమైన వాళ్ళ యాజకుల కంటే ఆయనే గొప్పవాడని, మోషే కంటే కూడా గొప్పవాడని చెప్పి ఎన్నో లేఖనాలు మనకు తెలియజేయబడుతున్నాయి. అలాగనే మనం గమనించినట్లయితే ప్రియమైన వాళ్ళ తోమా శిష్యుడు కూడా దేవ ప్రభువ అని పలికినట్లుగా మనము చూస్తాం. ఆయనతో సమకాలీనుడుగా ఉన్నవాడు, ఆయన్ను చూసి కానీ నమ్మని వ్యక్తి ఆయన చేతుల్లోని గాయాలను చూసినప్పుడు నా ప్రభువ నా దేవా అని కొనియాడినట్లుగా చూస్తాం. ఆరాధనను స్వీకరించిన ఆ దేవాదేవుడు దేవుడు కాక మరొకటి కాదన్నది మీకే ఆలోచన వదిలేస్తున్నాను ప్రియమైన వాళ్ళు. గమనించండి, మనము ఎంతోమంది ఎన్నో రకాలుగా ఆయన గురించి చెప్పి ఉన్నారు. రాజకీయ నాయకులు చెప్పారు, శాస్త్రవేత్తలు చెప్పారు, అలాగే గొప్ప గొప్ప వ్యక్తులు చెప్పారు, ఎంతోమంది భక్తులు కూడా చెప్పారు. భక్త సింగ్ గారు చెప్పారు ప్రియమైన వాళ్ళరా, ఆయన ఎప్పుడు కూడా డబ్బును ముట్టుకున్నవాడుగా లేడు ప్రియమైన వాళ్ళ. ఎప్పుడైతే క్రీస్తు కూడా డబ్బును ముట్టినట్లుగా లేడు. ఎప్పుడైతే మనం అందరం కూడా ఆలోచన చేసినట్లయితే ఈ లోకంలో డబ్బు ముట్టకుండా మనం ఏ పని చెయ్యలేము. కానీ ఆయన అంటాడు కదా భక్త సింగ్ గారు, నేను క్రీస్తుని పోలి నడుచుకునేవాడుగా ఉన్నాను, డబ్బును నా జీవితంలో ఎప్పుడు కూడా ముట్టకూడదు. అయితే ఒక మాట అంటాడు ప్రియమైన వాళ్ళారా, ఏమిటి అని నీవు ఏమైతే కావాలని కోరుకుంటావో, నీవు ఏవైతే నీ మనసులో కోరిక నీకు కలిగిందో, ఏదైతే నీవు సాధించాలని అనుకుంటావో ఇతరులకి చెప్పవద్దు. నీవు ఆ దేవునికే మొరపెట్టు, ఆ దేవుడే నీకు అన్ని కార్యాలు చేసే దేవుడై ఉన్నాడని చెప్పి ఆయన చెప్తున్నాడు ప్రియమైన వాళ్ళ. నిజంగా ఆయన ఎంత గొప్పగా జీవించి ఉన్నాడు అని అంటే, ఆయన దినాన ప్రియమైన వాళ్ళరా హైదరాబాద్ మొత్తము మేఘాలతో నిండిపోయిందంట. ఆయన చనిపోయినప్పుడు తిరిగి కూర్చోడానికి తీసుకెళ్లే సమయంలో హైదరాబాద్ అంతా కూడా మేఘాలతో నిండిపోయిందంట ప్రియమైన వాళ్ళ. కారణం ఎండ పడకుండా, ఆ ఎండలో ఎవ్వరు కూడా శ్రమ పడకుండా, ఎవ్వరు కూడా నిరుత్సాహపడకుండా, ఎవరు కూడా ఉత్సాహం లేకుండా ఉండకుండా ఎంతో సంతోషంతో ఆయన సాగనంపాలని ఆ దినాన గొప్ప చల్లదనాన్ని దేవుడు ఇచ్చాడు ప్రియమైన వారు. మరి మన జీవితాల్లో మనం కూడా అంతటి గొప్ప భక్తులకు కాలేకపోయినను మన మేరకు, మన హృదయాల్లో ఉన్నంత మేరకు ఆ దేవాదేవుని యొక్క గొప్పతనాన్ని మనం ధ్యానం చేసుకుంటూ మన విశ్వాసం యొక్క పరిధిని పెంచుకుంటూ వెళ్ళాలన్నది మనము జ్ఞాపకం చేసుకోవాలి. ఎక్కడ కూడా చూసినట్లయితే ప్రియమైన వాళ్ళ మోకాళ్ళ లోతు అనుభవం, నడుముల లోతు అనుభవం, గొంతు వరకు అనుభవం అని మనం చెప్పుకుంటూ ఉంటాం. నీటిలో మనం ప్రయాణించేటప్పుడు లోతు యొక్క భావాన్ని తీసుకుంటూ ప్రియమైన వాళ్ళరా మన గిరకల లోతు, మోకాళ్ళ లోతు, నడుముల లోతు, గొంతు వరకు వచ్చే స్థితిని మనం ఆలోచన చేసుకుంటాం. మనం మునిగిపోయే స్థితిని కూడా మనము జ్ఞాపకం చేసుకుంటాం. అలాగున మన విశ్వాస పరిమాణాన్ని పెంచుకుంటూ వెళ్ళాలన్నది దేవుని వాక్యము సెలవిస్తుంది. ప్రియమైన వాళ్ళరా ఈ దినాన ఎంతోమంది గొప్ప వ్యక్తులు దేవుని గురించి, యేసు ప్రభు గురించి చెప్పారు. మరి మీ అభిప్రాయం ఏమిటో
మీ యొక్క చింతన ఏమిటో, ఆ దేవుని గురించిన ఆయన మహిమ యొక్క మహత్తును గురించి మీరేమనుకుంటున్నారో మీరే ఆలోచన చేసుకొని నిజమైన క్రైస్తవులుగా మారడానికి పడవ నీటిలో ఉన్నను నీళ్లు పడవలోకి రాకుండా ఎలా జీవిస్తుందో అలాగనే మనం కూడా ప్రియమైన వాళ్ళగా లోకంలో ఉన్నను లోక పాపమును మనం అంటకుండా లోకంలోని పాపము చేదును మనం పాలదోరి యేసుక్రీస్తు యొక్క మాధుర్యాన్ని అనుభవించాలని మరొక్కసారి మీకు అందరికీ కూడా మనవి చేస్తూ ఈ వాక్యాన్ని ముగిస్తున్నాను. ప్రార్థన ద్వారా ఈ వాక్యాన్ని ముగించుకుందాం. పరిశుద్ధుడగు తండ్రి, నిత్యుడగు దేవ, సమాధానకర్త, స్తోత్రం 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 తండ్రి. దేవ, నేటి దినాన నాయన ఎందరో గొప్ప భక్తులు నాయన, పరిశుద్ధుల లేఖనాల్లోని భక్తులు తండ్రి మీ గురించి తెలియజేసి ఉన్నారు తండ్రి. అయినను నాయన ఇంకా మా మనస్సు కఠినమై ఉన్నది. మా మనస్సును నాయన తేటపరిచి తండ్రి, మా మనస్సును నాయన మాంసపు గుండెగా మార్చమని వేడుకుంటున్నాం తండ్రి. దేవా, ఇంకా మీ గొప్ప మహత్తును మేము తెలుసుకుని తండ్రి మీ యందు నిలిచిన ఆయన మీ మార్గంలో నడుచు భాగ్యాన్ని మాకు ప్రసాదించండి తండ్రి. ఎంతో గొప్ప విశ్వాసంతో నాయన గొప్ప విశ్వాసులుగా మేమందరం ముందుకు సాగుటకు కృప చూపమని వేడుకుంటున్నాం. మహోన్నతుడా, మహిమగల రాజా, మీకే స్తుతి స్తోత్రాలు చెల్లించుకుంటూ మీ మార్గంలో మేము నడిచే శక్తి బలాన్ని మాకు దయచేయమని మా ప్రభువును రక్షకుడు నజరేయుడైన యేసుక్రీస్తు నామమున ప్రార్థించి వేడుకుంటున్నాం తండ్రి.